స్లో ఓకే రైట్ వెళ్ళొచ్చు. కొంచెం స్లో క్లచ్ లేపితే ఇక్కడ రైట్ చేయండి. రైట్ లెఫ్ట్ కొంచెం రైట్ చేయండి. ఓకే కొంచెం లెఫ్ట్ కన్నా. ఓకే స్లోగా వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చండి, దానికి వెళ్ళండి, ఇబ్బంది లేదు. ఓకే డివైడర్ పక్కన వెళ్ళండి. ఓకే క్లచ్ నెక్కి రెండు గేర్. ఓకే రైట్ వెళ్ళొచ్చు. ఓకే రైట్ సెంటర్ డివైడర్ పక్కనే ఉండండి, ఇబ్బంది లేదు, రైట్లో ఉండండి. ఓకే ఓకే రైట్ వెళ్ళొచ్చు. అక్కడ జంక్షన్ అవుతున్నాయి, కొద్దిగా రౌండ్ రింగ్ అది. మూడు రోడ్ సెంటర్ హార్న్ కొట్టాలి. బ్రేక్ కూడా కొంచెం టచ్ చేయండి, ఓకేనా? బ్రేక్ కూడా టచ్ చేయండి, హార్న్ కొట్టుకుంటూ బ్రేక్ టచ్ చేయండి. ఓకే వెళ్ళొచ్చు. కొంచెం బ్రేక్ కూడా టచ్ చేయండి. రైట్ కొంచెం రైట్గా ఉంటుంది, అది కట్ చేయండి, కట్ చేయొచ్చు. ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. ఓకే వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ రైట్ వెళ్ళిపోవచ్చు. అదే అంత పొజిషన్ వెళ్ళిపోవచ్చు. రైట్ వెళ్ళిపోవచ్చు. హార్న్ ఓకే కొట్టచ్చు, హార్న్ ఇబ్బంది లేదు. ఓకే 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 రైట్ 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 రే వచ్చేటప్పుడు అవత టైర్ ఉంది, ప్యాచ్ పడింది. రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్ రైట్ ఉండి రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్ డివైడర్ పక్కనే ఉండండి, డివైడర్ పక్కనే ఉండండి. ఓకే ఓకే రైట్ రైట్ కొంచెం ఇక్కడ పోయి ఉంది బాగా, కొంచెం రైట్గా ఉండండి, లేకపోతే లెఫ్ట్గా వచ్చేయండి. ఓకే స్టడీ చేయండి. ఓకే రైట్ రైట్ ఇవ్వచ్చు. రైట్ ఇవ్వచ్చు. ఇవ్వడం పక్కన ఉండండి. అక్కడ పెద్ద గొయ్యి ఉంది కొంచెం ఎదరా, ఆ రిక్షా దగ్గర చూసుకోండి. రైట్గా ఉండండి. ఓకే ఓకే రైట్ రైట్ స్లో కొంచెం బ్రేక్ చేయండి, అంతే. ఓకే వెళ్ళిపోవచ్చు. కొంచెం అప్ ఎక్కేది, హార్న్ కొట్టాలి, కొంచెం బ్రేక్ ఇచ్చి కొట్టాలి హార్న్. ఓకే కొంచెం రైట్గా ఉండండి, హార్న్ కొట్టాలి. రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు. రైట్ ఇక్కడ పక్కన హార్న్ తెప్పించండి. ఓకే రైట్ అంతే వెళ్ళిపోవచ్చు. రైట్ 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 కొంచెం. ఓకే వెళ్ళొచ్చు. రైట్ అదే పొజిషన్ ఇవ్వచ్చు. రైట్ సైడ్ ఎక్కువ ఉండండి, రైట్ మీద చూడండి, చూసుకోండి, మిర్రర్ ఎక్కువ చూసుకోవాలి. అక్కడ జంక్షన్ వస్తుంది చూడండి, సిటీ మెడికల్ దగ్గర హార్న్ ఎక్కువ కొట్టాలి. క్రాస్ రోడ్ కదా అది, కొట్టచ్చు హార్న్ హార్న్ ఎక్కువ కొట్టాలి. వెళ్ళిపోవచ్చు. రైట్ హార్న్ ఎక్కువ కొట్టాలి, కొట్టచ్చు హార్న్ రైట్గా ఉండాలి. స్లో మనం స్లో అక్కడ బ్రేక్ చేయాలి. రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్ కొంచెం బ్రేక్ వచ్చేది, కొంచెం బ్రేక్. ఓకే బ్రేక్ వచ్చేయచ్చు. ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. అదే పొజిషన్ అన్నమాట. ఇంకా రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్ వెళ్ళండి. రైట్ లెఫ్ట్గా ఉండండి, చూడండి డివైడర్ తలపడదు, డివైడర్కే ఒక అడుగు గ్యాప్ అండి. ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. డ్రైవింగ్ అనేది గ్యాప్ ఇచ్చిన చూసారా, మినిమం ఇది ఆగి ఒక నెల రోజులు అవుతుందా? 2 నెలల క్రితం జాయిన్ అయ్యాను. ఓకే చేతి విద్య అనేది మర్చిపోరు. ఇంకా కొంచెం బ్రేక్ ఎక్కడైనా ఇబ్బంది పడ క్లచ్ ఆగడం అని ఇబ్బంది పడటం లేదు కదా. సూపర్, మీరు కంగారు తప్ప ఏం లేదు. ఓకే స్లోగా నేను ఖాళీ అయిపోతే మీకు ఎంత కాలుతుందో చేసుకోవచ్చు, అవసరం అయితే మనకి టైం లేదు. ఓకే రైట్ మీ దగ్గర టైం ఉన్నా నా దగ్గర ఇంకా నేను చెప్పలేను. ఓకే ఓకే సిచ్యువేషన్ వెళ్ళిపోవచ్చు. రైట్ ఎవరు నెక్స్ట్ ఎవరైనా
బెంగళూరా? పూణే మానేసాను, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అమెరికా అమెరికా వెళ్ళిపోతారు. ఓకే జాబ్ రిజైన్ చేసి వెళ్తున్నాను. ఓకే. ఎప్పుడు ఫ్లైట్ అమెరికా? ఆగస్ట్ 1 ఆగస్ట్ 1 ఓకే. మళ్ళీ రిటర్న్ ఇప్పుడు? ప్రస్తుతానికి లేదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే ఓకే. స్టడీ అయ్యాక ఆలోచించడు. ఓకే ఓకే. చదువు జాబ్? చదువు. ఓకే వెళ్ళిపోవచ్చు. రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్ ఆర్మడ్. ఓకే. అమెరికా వెళ్ళిన ఛానల్ చూస్తూ ఉండండి ఖచ్చితంగా. అక్కడ డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది, నేను చూడాలి. ఛానల్ వదిలిపెట్టదు. టిప్స్ కావాల్సిందే. చూసుకోండి, మంచి మంచి టిప్స్ మీకు చెప్తాను, చూడొచ్చు. నా కింద వీడియోలో ఉన్నాయి. ఒకటండి, డ్రైవింగ్ అనేది అమెరికాలో అనేది ఇక్కడ మనకి ఇండియాలో రైట్కి ఉంటుంది, అక్కడ లెఫ్ట్ ఉంటుంది. ఒకటి సపోజ్ ఏంటంటే అక్కడ గేర్లు ఉంటాయి, ఆటోమేటిక్కే మోస్ట్లీ ఎక్కువగా ఆటోమేటిక్ ఉంటుంది. కాబట్టి మీకు కాకపోతే రైట్ సైడ్ డ్రైవ్ చేసి లెఫ్ట్ చేయాలంటే కొంచెం అలవాటు అవ్వాలి, కొంచెం మినిమం అలవాటు అవ్వచ్చు. అలవాటు అయిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు మీకు. రైట్ వెళ్ళిపోవచ్చు, కొంచెం రేజ్ ఉంది. ఇక్కడ వీడియోలు చూస్తూ ఉండండి, నాకు వీడియోలు చూస్తూ ఉండే. ఓకే రైట్. ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. మీకు డౌట్స్ అక్కడ నుంచి పంపించినా మీకు రిప్లై ఇస్తాను. కామెంట్ బాక్స్లో చెప్పండి మీ డౌట్స్. ఓకే వెళ్ళిపోవచ్చు. రైట్ కూడా యూజ్ అయ్యింది. అయితే రైట్ వెళ్ళిపోవచ్చు. కొంచెం బ్రేక్ వచ్చేయండి. ఓకే స్లో. ఓకే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్ వెళ్ళిపోండి. మళ్ళీ స్లో. ఇక్కడ డబుల్ రోడ్ ఎక్కాం కదా, ఇప్పుడు దాకా డివైడర్ దగ్గర రైట్ మార్జిన్ చేసాం సెంటర్లో. ఇప్పుడు హైవే ఎక్కాం కదా, లెఫ్ట్ మార్జిన్ చేసుకోవచ్చు. చూసుకోండి, డబుల్ రోడ్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ మార్జిన్ కంపల్సరీ లెఫ్ట్కి వచ్చండి. ఈ పక్క వచ్చేయచ్చు. ఓకే వెళ్ళిపోవచ్చు. ఆగస్ట్ 1 అంటే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. ఆ చింతలపూడి కుర్రోడు నా దగ్గర డ్రైవింగ్ నేర్చుకుని చదువు కొరకే అమెరికా వెళ్ళాడు. అమెరికా అప్పుడు కెనడా అన్నట్టున్నారు. కెనడా కదా, అమెరికానే. కెనడా మాత్రం వేరే. ఓకే వెళ్ళిపోవచ్చు. కొంచెం చూడండి, ఈ లారీ బ్యాక్ సైడ్ చూసుకోండి, స్లోలీ. ఓకే నెక్స్ట్ క్లచ్ డౌన్ చేసుకోండి. క్లచ్ డౌన్ చేయండి. చేశారా? కొంచెం ఫ్రంట్కి వెళ్ళండి. ఎక్కింది. ఫస్ట్ గేర్ వేసేయండి. ఫస్ట్ గేర్ రైట్ ఫుల్ కట్ చేయండి. రైట్ గేర్ ఫుల్ రైట్ తీసుకోండి, కట్టండి. స్లో కొంచెం కొద్దిగా రేజ్ ఎక్కువ. వెనకాల చూడండి, వెనకాల రేజ్ పట్టు తగ్గొచ్చు. రేజ్ ఎక్కువండి, రేజ్ ఎక్కువ. ఫుల్ కట్ చేసి రేజ్ టచ్ డౌన్. ఓకే ఓకే. ఎలా స్టడీ చేయాలి ఇప్పుడు? రిలీజ్ చేయండి. ఓకే వెళ్ళొచ్చు. రైట్ ఓకే సూపర్. ఇంజిన్ ఆగల. ఓకే మెయిన్ అదంతే. వెళ్ళిపోవచ్చు. రైట్ అదే పొజిషన్ అన్నమాట. ఓకే క్లచ్ డౌన్ చేసి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ వేసేయండి. ఓకే వెళ్ళిపోవచ్చు. ఓకే అంతే. రైట్ వెళ్ళిపోవచ్చు. అదే పొజిషన్ అన్నమాట. ఓకే రైట్ అంతే, అదే పొజిషన్ అన్నమాట. రైట్ స్లో, కొంచెం బ్రేక్ టచ్. బ్రేక్ వీళ్ళు ఎక్కడ ఆపుతారో తెలియదు. ఓకే వెళ్ళిపోండి. రైట్ వెళ్ళిపోవచ్చు. కొంచెం రైట్ పోండి. ఓకే అమెరికా ఉంటాయండి అక్కడ. యూట్యూబ్ అవి చూసుకుంటా ఉంటుంది మన ఫోన్లో. ఓకే నెట్ ఉంటుంది, అర్థం ఉంటుంది. ఓకే వైఫై వస్తుంది అక్కడ, ఎక్కడికి వెళ్ళిన కాలేజ్ కానీ రూమ్స్. ఓకే చూస్తా ఉంటాను. ఇబ్బంది ఉంటుంది. టూనే పడింది కదా? పడింది. వీడియోస్ ద్వారా చంద్రబాబు చూసుకోవచ్చు. చూస్తూ ఉంటాను అలా. కొత్తతో జాయిన్ అయిన అందరికి చూస్తాను. ఆల్రెడీ పేడవారం ఒక ఆయన రెడ్డి గారు జాయిన్ అయ్యారు నిన్న. వాళ్ళ వీడియో కూడా వస్తుంది. రెడ్డి గారు ఆయనకి I-20 ఉందంట. I-20 వాళ్ళ అన్నయ్య గారికి చూసుకోండి. ఓకే కొంచెం రేట్ చూసుకోండి. కొంచెం రేజ్ పట్టుకోండి. ఎక్స్ట్రా రేజ్ దొక్కాలి. ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. అదే పొజిషన్ అన్నమాట. ఓకే వెళ్ళిపోవచ్చు. రైట్ అంతే. ఓకే
రైట్